హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. కారపూస చేశాను, అదే అండి చక్రాలని కూడా అంటారు. కారపూస అండి, శనగపిండి తీసుకుంటున్నానండి. ఒక 2 గ్లాస్ అలా తీసుకున్నానండి శనగపిండి. తీసేసుకొని ఇప్పుడు మనం వరిపిండి యాడ్ చేసుకోవాలండి. వరిపిండి యాడ్ చేసుకోబోయే ముందు దాంట్లో కొంచెం నేను ఎండుశనగపప్పు వేసానండి. అదే పుట్నాల పప్పు అంటారు కదా, అవి వేసానండి. ఎందుకంటే క్రిస్పీ కోసం. ఆయిల్ కూడా అంత తీసుకోదండి. ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసానండి. 2 స్పూన్స్. 1 స్పూన్ కారం వేసానండి. మసాలా కారం కాదండి, ఇది మామూలు కారం. అలానే కొంచెం కళ్ళుప్పు, కొంచెం వాము, అంతే అండి. అది వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని మనం ఇప్పుడున్న పిండిలో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు శనగపిండి తీసుకున్నాను కదండి 2 గ్లాసు. అలానే ఎవరిష్టం వాళ్ళదండి. కొంచెం రైస్ పిండి అనేది ఎక్కువ తీసుకుంటారు. నేను 2 గ్లాస్కి 4 గ్లాసు రైస్ పౌడర్ తీసుకున్నానండి. వరిపిండి 3½ అలా తీసుకున్నానండి. ఎక్కువ శనగపిండి కూడా అంత హెల్త్కి మంచిది కాదని ఓకేనండి. వరిపిండి అలా తీసుకొని కలిపేసుకోవటమేనండి. ఇప్పుడు మిక్సీ జార్ పట్టాం కదండి, మిక్సీ జార్ పట్టింది కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. వరిపిండి శనగపిండి వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలానే జార్లో వేసాం కదా ఎండుశనగపప్పుతోటి, పుట్నాల పప్పు అంటారు, అది కూడా వేసుకోవాలండి. వాము మిక్సీ పట్టానండి. కొంచెం ఏమో విడిగా కూడా వేసాను. వాము ఎక్కువ వేస్తే మంచిదేనండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, డైజెషన్ కూడా బాగుంటుందండి. అందుకనేసి వాము వేసానండి నేను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందామండి. పిండిని మిక్స్ చేసుకొని ఏం లేదండి, కొంచెం ఆయిల్ వేడి చేసేసి పోయాలండి. పొంగు వస్తుంది మనకి పిండిలో, పొంగు వచ్చేస్తుందండి. ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కారపూస. ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కలిపేసి కొంచెం వాటర్తో కలుపుకోవాలండి. కారపూస కూడా అంతేనండి. మొత్తం పిండి ఒకసారి కలుపుకోకుండా సగం డివైడ్ చేశానండి. చేసేసి ఒక సగం ఒకసారి కలిపేసేసి పెట్టానండి. అది కూడా కొంచెం మెత్తగా అయితే అంతగా ఆయిల్ తీసుకుంటుందండి ఎక్కువ. అందుకనేసి 2 సార్లుగా కలిపి పెట్టేసి కారపూస చేసేసానండి. గిద్దల్లో పెట్టేసి ఆ పిండిని గిద్దల్లో పెట్టేసేసుకొని జాగ్రత్తగా చక్రాల్లాగా ఒత్తుకోవాలండి. అంతే అండి, ఈజీ, త్వరగా అయిపోతుందండి. పండగకి చేసామండి. మీరేం చేశారో కామెంట్ చేయండి. ఓకే అండి. ఎవరికి వచ్చిన వంటలు వాళ్ళు చేసుకుంటారు కదండి కంపల్సరీగా ఈ ఫెస్టివల్కి. ఓకే అండి, మరి బాయ్ అండి. ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి అండి. ఇవి అయితే చాలా గుల్లగా వచ్చినాయండి కారపూస. బ్రేక్ చేస్తే అట్లా ఊరికనే బ్రేక్ అయినాయి. చాలా సాఫ్ట్గా గుల్లగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, అయితే బాయ్ అండి. ఆల్ ద బెస్ట్.